మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం సమస్తం క్షేమంగా ఉన్నారా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను, భౌతికపరమైన దీవెనలను, మానసికపరమైనటువంటి దీవెనలు కూడా మీరు అనుభవిస్తున్నారా? వాక్యానుసారంగా జీవించండి, తప్పకుండా అవన్నీ ప్రభువు మీకు అనుగ్రహిస్తాడు. ఈ రోజున మనం ఈ ఉదయకాల మన్నాలో చక్కని సందేశం మనం తీసుకుందాం. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ప్రియులారా, చదువుకున్నటువంటి వాక్యంలో ఈ రోజున మనం నివసిస్తున్నటువంటి ఈ సృష్టి కంటే ముందు ఒక సృష్టి జరిగింది. ఆ సృష్టిని గురించి, అక్కడ జరిగిన విషయాలను గురించి ఇదిగో ఈ వాక్యం మనకి తెలియచేస్తుంది. జాగ్రత్తగా వినండి. ఇందులో నుంచి ఒక చక్కని ఆత్మ సంబంధమైన పాఠం మనకి దొరుకుతుంది. ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను. చేశాడు. భూమిని చేశాడు, ఆకాశాన్ని చేశాడు, సర్వ సృష్టిని ఆయన చేశాడు. వెంటనే 2వ వచనంలో ఏముందంటే భూమి నిరాకారముగా ఉందట, శూన్యముగా ఉందట. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను అన్నాడు. ఈ 1వ వచనానికి 2వ వచనానికండి కొన్ని కోట్ల సంవత్సరాల గ్యాప్ ఉంది. మనకు తెలియదు అది ఎన్ని సంవత్సరాలని, మనకు తెలియదు కానండి, బోలెడు సంవత్సరాలు. 1-2 వచనాల మధ్యలో అన్ని సంవత్సరాల గ్యాప్ ఉందన్నమాట. 1వ వచనంలోనేమో దేవుడు భూమిని ఆకాశమును సృజించెను అని ఉంది. 2వ వచనంలో భూమి నిరాకారంగా, అంటే ఆకారం లేదు, శూన్యముగా, అసలేమీ లేదు, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉంది అని రాస్తుంది. మొత్తం చీకటి, మొత్తం నీరు, ఎటు చూసినా నీరే. భూమి లేదు, ఆకాశం లేదు, మొత్తం నీటితో నిండిపోయింది. సృష్టి అంతా పాడైపోయింది. చీకటి మాత్రమే ఆ స్థలం అంతట్లో ఉంది. ఒకవేళ ఎందుకు అలా జరిగింది అని మీరు అడగవచ్చు. ఆ సృష్టిలో ఉన్నటువంటి దేవదూతలు పాపం చేయటాన్ని బట్టి ఆ రీతిగా సృష్టి పాడవటానికి, దేవుని కోపానికి గురవటానికి కారణమైంది. ఇప్పుడు అదంతా వివరించే సమయం తీసుకోలేం కదా, ఎందుకంటే ఇందులో నుంచి ఒక ఆత్మ సంబంధమైన పాఠాన్ని మనం తీసుకోవాలి కనుక. మొత్తానికి సృష్టి పాడైపోయింది దేవదూతలు చేసిన పాపాన్ని బట్టి. అయితే మనం చదువుకున్న ఈ వాక్యంలో ఏమనుందంటే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని మనం చదువుతున్నాం. దేవుని ఆత్మట జలముల పైన అల్లాడుతున్నాడట. అంటే శూన్యంగా అయిపోయి, నిరాకారంగా అయిపోయి, అసలు ఏమీ లేకుండా అయిపోయింది. చూడండి, ఆ ఖాళీ స్థలంలో, ఆ నిరాకారంలో, ఆ చీకటిలో, ఆ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుతున్నాడు. ప్రియులారా, ఆ తర్వాత వచ్చిన నుంచి కనుక మనం చూస్తే దేవుడు అద్భుతమైన రీతిలో మరలా తిరిగి ఇదిగో ఈ రోజున మనం చూస్తూ నివసిస్తున్నటువంటి ఈ సర్వ సృష్టిని కూడా దేవుడు చేశాడు. ప్రియులారా, ఇందులో ఉన్నటువంటి ఒక గొప్ప పాఠం ఏంటో చెప్పనా నేను. కొన్ని ఆత్మ సంబంధమైన తలంపులు ఉన్నాయి, కానీ ఈ మన్నాలో ఒక్కటి చెప్తాను. అదేంటంటే దేవుని ఆత్మ సహాయపడుతూ, దేవుని ఆత్మ మళ్ళా తిరిగి సృజించి, మళ్ళీ ఇలాంటి ఒక అద్భుతమైన సృష్టిగా ఇంత చక్కని నిర్మాణాన్ని ఎప్పుడు చేశాడు అంటే సృష్టి ఖాళీ అయిపోయినప్పుడు, పూర్తిగా ఏమీ లేకుండా పోయినప్పుడు, శూన్యముగా నిరాకారంగా మారిపోయింది. చూడండి, ఖాళీ అయిపోయింది. అప్పుడు దేవుడు తన కార్యాన్ని చేశాడు.
అప్పుడు దేవుని ఆత్మ క్రియ చేశాడు, మరలా తిరిగి దేవుడి సృష్టి అంతటినీ చేశాడు. ప్రియబిడ్డ, ఇక్కడ మనకున్న ఒక చక్కని పాఠం ఏంటో చెప్పనా? ఈ రోజున మన జీవితాల్లో మనం ఖాళీ అయిపోతే, మనల్ని మనం ఖాళీ చేసుకుంటే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు, మనల్ని నింపుతాడు. ఆత్మదేవుడు మనకి తన శక్తిని అనుగ్రహిస్తాడు, మనల్ని ఫుల్ఫిల్ చేస్తాడు, ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు. ఎప్పుడు మనం ఖాళీ అయిపోవాలి. ఖాళీ అయిపోతేనే పరిశుద్ధాత్ముడు సహాయపడతాడు, దేవుడు మన జీవితాల్లో గొప్ప క్రియ జరిగిస్తాడు, వాడుకుంటాడు. ఆల్రెడీ మనం నిండి ఉన్నామనుకో, మరలా తిరిగి ఇంకేముంది మన దగ్గర దేవుడు చేయటానికి? మన ఖాళీ. మనం ఖాళీ అయిపోతేనే ఆయన పాదాల మీద పడి, అయ్యా నా వల్ల ఏం కాదు, నేను వట్టివాడిని, ఖాళీ పాత్రను నేను, నన్ను నింపయ్యా అని అడగగలం. ఆల్రెడీ మనం ఏదో ఒక దాంతో నిండిపోయి ఉన్నాం అనుకోండి, ఇక దేవుని కార్యానికి, దేవుని యొక్క పనికి మన దగ్గర చోటు ఎక్కడుంది చెప్పండి? ఇంతకీ దేంతో నిండిపోతున్నాడు మనిషి అంటారా? లోకంతో నిండిపోవటం లేదా? లోక ఆశలతో నిండిపోవటం లేదా? పాపంతో నిండిపోవటం లేదండి. సైతాను తలంపులతో, సైతాను క్రియలతో మనిషి హృదయము, జీవితము నిండిపోయి ఉంది. మనిషి తలంపులన్నీ లోక సంబంధమైన విషయాలతో నిండిపోయి, నాకేం తక్కువ, నేను ఏదైనా చేయగలను అన్నట్టుగా ఏదో ఒక అతిశయానికి, గర్వానికి చోటిచ్చి మనిషి జీవిస్తున్నాడు. తగ్గించుకోవటల్లా, కిందగా దిగటల్లా, ఖాళీ చేసుకోవటం చాలా కష్టంగా ఉంది. అతిశయంగా నేను ఇంత చదివాను, అంత చదివాను, నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయి, ఇంత ఆస్తిపరుని నేను, నాకేం తక్కువ ఉంది, లోకంలో నాకు అది ఉంది, ఇది ఉందంటూ ఏదేదో మొత్తానికి నిండిపోయిందండి. అంతరంగము, హృదయము, జీవితం నిండిపోయింది. ఇక ప్రభువా నా వల్ల ఏం కాదు ప్రభువా, నేను వట్టివాణ్ణి ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా, నువ్వేం అడగగలుగుతావు అప్పుడు? అందుకే దేవుడు నిన్ను వాడుకోలేకపోతున్నాడు, దేవుడు నిన్ను దీవించలేకపోతున్నాడు, దేవుడు నీకు సహాయము చేయలేకపోతున్నాడు. ప్రియబిడ్డ, ఒక మాట చెప్పనా? గర్వంగా ఉండటం, అతిశయపడటం అనేది సైతాను లక్షణం అండి. దేవుని లక్షణం ఏంటో తెలుసా? తగ్గించుకోవటం, ఖాళీ చేసుకోవటం. మీకు ఒక మాట నేను ఫిలిప్పీ పత్రిక నుంచి చూపిస్తానండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మీరు 6వ వచనం నుంచి కనుక చూస్తే, ఆయన అనగా ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. యేసయ్య పద్ధతి తగ్గించుకోవటం. మహిమనంతా వదిలిపెట్టాడు, మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఆయన అసలు దేవునితో సమానంగా ఉండేటటువంటి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టేశాడు. అది భాగ్యమని ఎంచుకోలేదు. శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు, మనిషిలాగా వచ్చాడు, దాసుడు స్వరూపం ధరించుకున్నాడు. ఇంత తగ్గింపును గురించి రాస్తూ ఒక మాట ఇక్కడ ఉంది, తనను తానే రిక్తునిగా చేసుకున్నాడట. అంటే ఖాళీ చేసుకున్నాడు. దేవుడై ఉండి ఆయన ఒక సామాన్యుడిలాగా ఖాళీ చేసుకొని ఈ లోకంలోకి వచ్చాడు. ఖాళీ చేసుకోవటం అనేది దేవుని యొక్క పద్ధతి. ప్రియబిడ్డ, నేను ప్రార్థించే ముందు దైవజనుడికి ఒక మాట 5వ వచనంలో ఉంది, ఫిలిప్పీ 2:5లో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అని కదా వాక్యం అంటుంది. మనం ఖాళీ చేసుకుంటున్నామా? నిండిపోయి ఉన్నామా? నీ అతిశయం నుండి, నీ గర్వం నుండి, నీకున్న దాని నుండి విడుదల పొందు. వాటిని చూసుకొని వాటితో నిండిపోవాలి. రిక్తుడిగా మారిపోవాలి. మనం రిక్తులుగా మారిపోవాలి. అది దేవుని పద్ధతి. సైతాను పద్ధతి ఏమో ఎక్కటం, గర్వించటం, అతిశయపడటం. దేవుని పద్ధతి ఉన్నటువంటి ఆ అమూల్యమైనటువంటి నిత్యత్వపు మహిమను, తండ్రితో సమానంగా ఉండే భాగ్యాన్ని మొత్తాన్ని విడిచి
శిలువ మరణం అది ఒక అవమానకరమైంది. శిలువ మరణం పొందునంతగా తనను తాను తగ్గించుకొని రిక్తుడిగా అయిపోయాడు, ఖాళీ అయిపోయాడు. నువ్వు నేను అలా ఖాళీ చేసుకొని మనకి ఏదున్నా ఎంతున్నా మొత్తం పక్కన పెట్టి, దేవా నా వల్ల ఏం కాదు, ఈ ఖాళీ పాత్రను వాడుకోయ్యా, నన్ను నింపయ్యా, నన్ను అభిషేకించయ్యా, నాకు సహాయం చేయయ్యా అనగలిగితే తప్పకుండా ప్రియ బిడ్డ నువ్వు దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతావు. దేవుడు నిన్ను నింపుతాడు. పెంతెకోస్తు పండుగ దినాన మేడగదిలోనికి దిగొచ్చిన పరిశుద్ధాత్ముడు నింపాడే వారిని అట్లా నింపబడతాం. దేవుడు నిన్ను దీవిస్తాడు, వాడుకుంటాడు. ఖాళీ చేసుకుందామా? మనల్ని మనం తగ్గించుకుందామా? దేవుని చేతులకి అప్పగించుకుందామా? సృష్టి నిరాకారంగా శూన్యంగా మారిపోయినప్పుడు భూమి ఆకాశాలు, దేవుని ఆత్మ ఆ నిరాకారము శూన్యంగా ఖాళీ అయిపోయినటువంటి దాని మీద దేవుని ఆత్మ అల్లాడి మరలా తిరిగి గొప్ప సృష్టి జరిగింది. నువ్వు నేను ఖాళీ చేసుకుంటే దేవుని ఆత్మ మరలా మనల్ని నింపుతాడు, మన మీద మనలో కదులుతాడు, వాడుకుంటాడు. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన సందేశం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి. మేమందరం ఖాళీ చేసుకోవాలి. ఖాళీ పాత్రల వలె, ఖాళీ గిన్నెల వలె మారిపోతే నాయనా ఆత్మదేవ మీరు మమ్మల్ని నింపుతారు, దీవిస్తారు, వాడుకుంటారు. మేము ఆల్రెడీ లోకంతో నిండిపోతే ఇక మీ కార్యానికి చోటేదయ్యా. ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాల నుండి మీరు మాకు నేర్పిన అమూల్యమైన పాఠాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, విత్తబడిన సందేశం బిడ్డలకు దీవెనకరంగా మార్చి తగ్గించుకొని ఖాళీ చేసుకొని మీ ద్వారా మేలు పొందే కృప అందరికి ఇవ్వండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.